తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. ఒక్కసారి తిరుమల లడ్డూ ఇష్యూలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది మనందరం చూస్తూనే ఉన్నాము. ఆమె ఏం చెప్తారో అడ్వకేట్గా చూద్దాం. నమస్తే అండి రజనీ గారు. నమస్తే అండి. లడ్డు అతి పవిత్రమైందిగా అందరూ భావిస్తుంటాము. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే స్పెషల్ లడ్డు. అసలు ఆ లడ్డూనే ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పేసి దారుణంగా 4-5 రోజులుగా నడుస్తూ ఉంది చర్చ. తర్వాత మీరు ఇందాక చెప్తున్నారు ఏదో లెటర్ గురించి కూడా, ఒకసారి చెప్పండి మొత్తం దాని గురించి. ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఏదైతే కర్ణాటక సంబంధించిన రావాల్సిన టెండర్ ఆపేసి ఇక్కడ మేమే ప్రకటించేసుకుంటామంటూ ఇక్కడ లడ్డు సంబంధించిన నెయ్యి సంబంధించిన టెండర్ని మార్చడం జరిగింది. 320 రూపాయలకి కిలో నెయ్యి ఎవరు విక్రయించారు, ఎవరి దగ్గర నుంచి ఆ టెండర్లు ప్రకటించుకున్నారు, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిసినాయి అంటూ టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో సన్ఫ్లవర్కి సంబంధించి, లేకపోతే చేప నూనె, లేకపోతే పంది కొవ్వు, లేకపోతే ఆవుకు సంబంధించి చనిపోయినటువంటి ఏదైతే కళేబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ కంటెంట్, ఇవన్నీ ఉన్నాయండి. సో మోరోవర్ నాకు తెలిసి మనము బిర్యానీలో వేసేది కూడా బీఫ్ కి సంబంధించిన 4 ఇంగ్రీడియంట్ ఉంటుంది. దానికి స్మెల్ ఉండదండి, అదేదో ఆయిల్ కంటెంట్ లాగా వాడతారు, చాలా చీప్ కాస్ట్, అంటే లైక్ మనం ఆయిల్లో పామ్ ఆయిల్ ఖరీదు లాంటివి. సో అటువంటివి ఇంగ్రీడియంట్స్ వాడి ఇదంతా ఎందుకు చేశారంటే, ఇది ఒక రాష్ట్రపు కుట్ర అంటే నమ్మలేకపోతున్నానండి. ఒక రాష్ట్రం వాళ్ళు పక్క దేశం నుంచి ఏమన్నా కూడా చేతులు కలిపి ఇది జరిగి ఉండొచ్చేమోనని భావిస్తున్నాను. ఎందుకంటే హిందూ ధర్మ గొప్పతనాన్ని ఈ దేశం మాత్రమే సెక్యులర్ కంట్రీగా చెప్పింది, ఏ దేశాలలో చెప్పలేదు. కొన్ని ముస్లిం దేశాలు, కొన్ని క్రిస్టియన్ దేశాలని. సో ఈ సెక్యులర్ కంట్రీ ఉన్నటువంటి భారతదేశంలో భారతదేశపు సంపద ఏమన్నా ఉంది అంటే అది కేవలం ఒక్క కలియుగ ప్రత్యక్ష దైవం టిటిడి టెంపుల్ అండి, తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకు ఇది అంత ప్రత్యేకత అంటే దేశ ప్రపంచ దేశాలలో విశిష్టత మొత్తం కలియుగంలో ఒక స్వామివారి దగ్గరే దాగుంది అంటూ గతంలో చిన్నప్పుడు చాలా చాలా ఎర్లీ స్టేజ్ లో గోవింద గోవింద అని ఒక మూవీ వచ్చిందండి, మీరు కూడా చూసుంటారు, నాగార్జున గారి, శ్రీదేవి గారు. దానికి సంబంధించి ఆ కిరీటాన్ని దొంగలించాలి అంటూ కొంతమంది వచ్చి స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళిపోయి దొంగతనం ఏదో జరుగుతుందంట. అంటే అది కిరీటం కాదు, అది ఒక పవర్ అన్నమాట. అది బంగారం ఐటెం కాదు, ఒక పవర్. స్వామివారి మీద ఉన్నటువంటి ప్రతి ఆభరణాలు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి సమర్పించుకున్నవి. ఆయన గరుడ వాహనం అప్పుడు ఒక ప్రత్యేకమైన మాల ఉంటుందండి. ఆ మాల కేవలం గరుడ వాహనం రోజు, పౌర్ణమి రోజును, లేకపోతే బ్రహ్మోత్సవాల్లో ఎస్పెషల్ గా గరుడ వాహనం రోజే ఆ ఏదైతే ఆభరణాలను బయటకు తీసి గరుడ సేవ రోజు. సో అటువంటి పరిస్థితుల్లో చాలా నిధులు నిక్షేపాలు, మీరు గమనిస్తే పింక్ డైమండ్ పోయిందన్నారు. పింక్ డైమండ్ అసలు డైమండే చాలా కోట్ల ఖరీదు. అసలు కోహినూరు వజ్రం లాంటి సంపద ఉన్నటువంటి భారతదేశపు వ్యవస్థలో పింక్ డైమండ్ పోయింది అనగానంటే స్వామివారి బంగారాన్ని తాకేటటువంటి అసలు పరిస్థితి ఉంటుందా అండి? అసలు ఇప్పుడు భయం వేస్తుంది. అసలు స్వామివారి బంగారాభరణాలు ఉన్నాయా, అన్నివి లేవి, లేకపోతే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి స్వామివారికి ఆస్తులుగా చాలా మంది సమర్పించుంటారు. కేరళలో ఒక పెద్దావిడ చనిపోతూ తన 3 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో అది స్వామివారికి సమర్పించుకొని చనిపోయారు. అయితే అది బాగా సెంట్రల్ ఏరియాలో ఉండేటువంటి బిల్డింగ్. అయితే దాంట్లో ఇంకేదైనా మార్చాలి అని చూసినప్పుడు అది హైకోర్టులో కేసులు నడిచినాయండి. నేను అంత ప్రేమగా ఇచ్చేది స్వామివారి సంపాదన, అంతేకాని దాంట్లో మీరు బార్లు పెడతారు, బీర్లు పెడతారు, లేకపోతే ఇంకొక వ్యవస్థగా మార్చుతానంటే నేను ఒప్పుకోనండి. అంటే దాన్ని అమ్మేసి ఆస్తిగా స్వామివారి అకౌంట్లో వేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. ఆస్తులుగానే ఉంచాలి, మాకు చాలా ఇష్టమైంది, మేము స్వామివారికి సమర్పించుకున్నామంటూ. అంటే పింక్ డైమండ్ పోయింది అంటే అసలు ఈ పింక్ డైమండ్ ఎక్కడ ధరిస్తారు? అమ్మవారికి సంబంధించా, లేకపోతే స్వామివారి వక్షస్థలానికి సంబంధించా, ఎక్కడ ఉంటుంది, ఎవరు తీశారు, దాని మీద ఎందుకు వేయలేదంటే అప్పట్లో తిరుమల తిరుపతి వాళ్ళు పరువు నష్టం వేశారండి. స్వామివారి ఆభరణాలు పోవడం ఏంటి, దాన్ని అవతల ముఖ్యమంత్రి వ్యక్తిలో ఉన్న వ్యక్తి కాజేయడం ఏంటి అంటే మేమేం చేతగాని వాళ్ళమా టీటీడీ వాళ్ళం? స్వామివారి ఆభరణాలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు మేమెందుకు ఇస్తాం? అసలు ఆ కైంకర్యాలలో ముఖ్యమంత్రి స్థానం ఎంతకి గడపకు అవతల వైపే, గడపకి లోపలికి వెళ్లే వ్యక్తి గర్భగుడిలో కేవలం పూజారి. అది ఆగమ శాస్త్రం ప్రకారం ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకు ఉంటుందండి. గుడి తలుపులు తెరవడానికి యాదవ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, తెల్లవారుజామున బ్రాహ్మణులు ఏమి వచ్చి తెరవరండి. సో శాస్త్రం ప్రకారం ఎవరు ఎక్కడ ఏ పనులు చేయాలో అది ముందుగానే నిర్దేశించబడి ఉంటుంది. దాన్ని బ్రహ్మోత్సవాలు ఎలా చేయాలి, సంపాదన ఎటువైపు ఏ యూనివర్సిటీస్ పంపించాలి, ఎలా చేయాలనేది మాత్రమే మనం చేయాలి. కానీ ఆగమ శాస్త్రం సంబంధించిన ప్రతి ఒక్కటి మార్చే హక్కు మనకు లేదండి. అది ఒక ప్రత్యేక దీవితో సమానమని మేము భావిస్తాం. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ భారతదేశంలో మనం బ్యాన్ చేసాము,
ఎస్పెషల్గా ఆంధ్ర రాష్ట్రంలో బ్యాన్ చేసాం అనుకుంటాం, కానీ పైన ఇంతవరకు ఏ రోజు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ రాలేదండి. అదే రకంగా ప్లాస్టిక్ బాటిల్స్ కూడా బ్యాన్ చేస్తారండి. గాజు సీసాలతోనే అక్కడ మంచినీళ్ళ విక్రయం జరుగుతుందండి. హెల్మెట్ కింద పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు, కానీ కొండకెక్కే ప్రతి ఒక్కడు హెల్మెట్ ఉంటేనే ఎక్కిస్తాడు, లేకపోతే ఎక్కడానికి వీల్లేదండి. అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్. మద్యం, మందు, మాంసం ఇవన్నీ దేశపు సంపద, రాష్ట్ర సంపద ఎంతైనప్పటికీ పైన మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. గరుడు వాహనంలో స్వామివారే తిరగాలి, గర్భగుడిలో కానీ పైన కానీ, అంతేగాని ఏ విమానయానం అక్కడికి వెళ్ళకూడదండి. మోడీ లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులైనప్పటికీ కేవలం కేవలం వాహనంతోనే పైకి రావాలి, కానీ విమానయానం వాడకూడదనే ఒక రూల్ ఉంటుందండి. ఇలాంటి రూల్స్ చాలా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం లేకుండా పైకి మనం ఎలా చేసాము? అంటే సతీ సమేతంగా లేని వారికి ఎలా మనము పట్టు వస్త్రాలు తీసుకొచ్చే అవకాశం కల్పించాము? అబ్దుల్ కలాం లాంటి వారే మేము హిందూ ధర్మాన్ని నమ్ముతున్నామంటూ సంతకం పెట్టినప్పుడు అంతకు మించిన వ్యక్తి ఇతనికి ఏమాత్రం ఎందుకు అవకాశం కల్పించాం? అంటే తప్పు మన దగ్గరే జరిగింది. పేనుకు పత్రం ఇస్తే తలంతా గొరిగిందని ఇలాంటి వాడిని కొండెక్కితే అలాంటి అపచారాలు జరుగుతాయి. ఈరోజు ఒక పంది కొవ్వు పెట్టారా, లేకపోతే ఆవుని చంపిన వచ్చిన నూనెని నెయ్యిగా మార్చారా, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తుంటే ఏ రోజు ఉల్లి వెల్లుల్లి తిననటువంటి బ్రాహ్మణులు ఈ ప్రసాదాన్ని భుజించామే ప్రక్షాళన వాళ్ళనే కాదు సంప్రోక్షణ మేము కూడా చేసుకోవాలి అంటూ ఎవరికి వారు విధేయతగా వారు శుద్ధి చేసుకుంటున్నారండి. ఎందుకంటే నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు, 11 రోజులు నాకు నేను ప్రాయచిత్తం చేసుకుంటున్నాను, కానీ లడ్డూ తయారీలో ఉన్నటువంటి సిబ్బందికి తెలుసు ఆ లడ్డు ఏ క్వాలిటీ తగ్గిపోతుందో. మాలాంటి రాజకీయ నాయకులు నాణ్యత లోపం రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నాం, కానీ లడ్డు కలిపేటప్పుడు లడ్డు సంబంధించిన తయారీలో మీకు తెలీదా? మీరు ఎందుకు మాట్లాడలేరు? మీరు స్వామివారి సొమ్ముతిని ఉద్యోగాల జీతాల రూపంలో తీసుకున్నప్పుడు, స్వామివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించరు అంటూ టీటీడీ బోర్డు నెంబర్లుగా తీసుకునే వాళ్ళు దర్శనానికి లెటర్ ఇవ్వడం కాదు, తప్పు జరిగినప్పుడు మీరు ప్రశ్నించండి. అలా ప్రశ్నించడం చేత కానప్పుడు బోర్డు నెంబర్లుగా రాకండి. మీరు బాధపడాలా, ఆవేదన పడాలా, ప్రశ్నించాలా, తిరగబడాలా, ఇవన్నీ లేకుండా అందరూ సంతకం పెట్టారు, నేను పెట్టాను, అందరూ వద్దున్నారు, నేను ఆగిపోయాను, ఇది కాదండి. అందుకని ఆగమ శాస్త్రం ప్రకారం బోర్డు నెంబర్లో చాలా మంది పీఠాధిపతులు కూడా ఉంటే బాగుంటుంది అనేది కూడా రాశారు. ఎందుకంటే వాళ్ళకి ఏది శాస్త్రం కాదనేది తెలుసు కాబట్టి. ఇప్పుడు కూడా శాంతి హోమం జరుగుతుంది. ఇంతవరకు సెంట్రల్ కి సంబంధించిన ఎవరు శాంతి హోమంలో పార్టిసిపేట్ చేయలేదంటూ అడుగుతున్న రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే మోడీ గారు అందుబాటులో లేకపోయినా అమిత్ షా గారు వచ్చి ఉండాలా, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇది ఆగమ శాస్త్రమే కాదు, సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇబ్బంది జరిగిందంటే అది ప్రభుత్వానికే కాదు, ఈ భారతదేశపు సంస్కృతికి, సనాతన ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ధర్మానికి కాపాడే ప్రతి ఒక్కరు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరూ బజరంగ్ దళ్ వాళ్ళు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, లేకపోతే సనాతన ధర్మాన్ని పీఠాధిపతులు, వీళ్ళందరూ వచ్చి దీంట్లో పాల్గొనాలి. ప్రతి రాష్ట్రంలో టీటీడీ దేవాలయాలు ఉన్నాయండి, అక్కడ కూడా సంప్రోక్షణ జరుగుతుంది, అక్కడ కూడా మహాయజ్ఞ యానాదులు జరుగుతున్నాయి. సో వీటన్నిటికంటే మించి తనకు తానే చిత్తశుద్ధిగా పనిష్మెంట్ వేసుకుని 11 రోజులు మాల ధరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ తప్పులో కొద్ది గొప్ప భాగమా, పూర్తి భాగస్తుడా, ఈ తప్పును దగ్గరుండి చేపించాడా, హిందూ ధర్మాన్ని వెటకరించాడా? ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళేది కేవలం స్వామివారి ప్రసాదమే. అటువంటి ప్రసాదంలో అసలు ఇంత దారుణంగా ఆవుని చంపిన వచ్చిన నెయ్యిని కలిపి, లేకపోతే బీఫ్ అంటారు, లేకపోతే పంది కొవ్వు అంటారు, ఇలా ఇన్ని రకాలుగా పదాలు చెప్పడానికే చాలా ఇబ్బందికర పరిస్థితులు అండి. సో ఇటువంటివి కలిపినప్పుడు ఈ అపచారం ఒక రాష్ట్రానికి పట్టింది కాదండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కొలువై ఉండడమే స్వామివారు చేసిన పాపమేమో అనిపిస్తుందండి. ఎందుకంటే చెన్నై వాళ్ళు బాధపడతారు, అరే తిరుపతి మనలోకి రాలేదని. తెలంగాణ వాళ్ళు బాధపడతారు, శ్రీశైలం తెలంగాణలో కలవలేదు అని. సో ఇవి రెండు కలిగి ఉన్నది కేవలం ఆంధ్ర రాష్ట్రం అండి. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కొలువై ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన మీద వచ్చిన సొమ్మంతా ఎస్వి యూనివర్సిటీలు, లేకపోతే సంబంధించిన వైద్యశాలలు, ఇవన్నీ మనమే కదా తింటున్నాం. ఆయనకి ప్రజలు ఇష్టంగా, భక్తులు ఇష్టంగా ఇచ్చిన పారితోషకాల్లో వచ్చిన సొమ్ముని మనమే కాపాడుకుంటున్నాం, మనమే వాడుకుంటున్నాం. మరి ఎంత చిత్తశుద్ధిగా పనిచేయాలి? 1000 రూపాయలు కళ్యాణం రేటుని 2000 పెంచండి, 3000 పెంచండి. వీళ్ళ బాబు సొమ్ములా పెంచడానికి భక్తుడికి భగవంతుడిని దూరం చేస్తున్నారా? పులులు తిరుగుతున్నాయి అంట. అన్నమాచారుల టైంలోనే పులులు తిరగలేదు, కాలినడకన వెళ్ళేటప్పుడే పులులు తిరగలేదు, లైట్లు లేనప్పుడే పులులు తిరగలేదు. అలాంటిది ఇంత ఇదిగా లైట్లు ఉన్నప్పుడు, జనాలు ఉన్నప్పుడు మీకు పులుల బయటకు వస్తున్నాయి అంటే లేదు భక్తుల్ని తగ్గించడానికి. పిల్లల్ని చంపేస్తున్నాయంట పులులు. పిల్లల్ని మాత్రమే చంపాలనే ఉన్న రూల్ పెట్టుకున్నాయా అండి? మీరు పిల్లల్ని తీసుకునేటట్టయితే కొండెక్కకూడదట. ప్రతి మొక్కు పిల్లలతో ముడిపడి ఉంటది, తలనీనాలతో. అటువంటిది చాలా వరకు అండి గత 5 ఏళ్లలో శేషాచలం కొండల్లో దాగున్న ఎర్రచందనాన్ని శ్రీవారి మెట్లు రిపేర్ అంటూ ఎటువైపు దారి మళ్ళిచ్చారో, అక్కడ నుంచున్న వ్యక్తి ప్రకాశం జిల్లా వచ్చి ఎలా ఓడిపోయాడో, ఇవన్నీ కూడా
ఇకపోతే వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబంలో జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, వీటన్నిటికీ కారణాలండి. ఈ చోట కర్మ ఈ చోటే. అంటే ఏ కన్ను చూడదనా విచ్చలవిడి మిడిసిపాటు అంటారు చూడండి. ఎవరు గమనించలేదని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవుడు కన్ను కూడా కప్పి దాపెట్టేయాలనుకుంటారా? ఈ రోజు మీరు 151 సీట్లున్న మీరు, అన్నయ్య అంటాడు ఒక స్టేట్మెంట్, మీరు ధర్మంతో పెట్టుకున్నావు జగన్, నువ్వు ఒకటి కోల్పోతావేమో చూడు, నీ 151 ఒకటి కోల్పోవచ్చేమో, నమ్మలేము, ఎందుకంటే నువ్వు ధర్మంతో పెట్టుకున్నావు అంటాడు. ఆ మాట అనేటప్పటికి ఆయన 2 చోట్ల ఓడిపోయినాడు. ఆ మాట అనేటప్పటికి ఆయన ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఆ మాట అనేటప్పటికి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆయనకు తెలుసు. అయినా సరే ధర్మంతో పెట్టుకున్నప్పుడు నువ్వు పోతావు. కనీసం ఇప్పుడు 11 మిగిలిన, ఇది ముందుగానే తెలిస్తే ఆ 11లో ఒకటి కూడా పోయి 1గా మిగిలిపోయి ఉండేవాళ్ళండి. నిజంగా ధర్మంతో పెట్టుకుని గెలిచిన వాడు శాస్త్రమే లేదండి. 101 కౌరవులు కూడా ధర్మంతో పెట్టుకున్నారు. 5గురు పాండవుల చేతుల్లో ఓడిపోయాలంటే కేవలం వీళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు కాదనేది. కౌరవుల్లో గట్టి గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ధర్మానికి విరుద్ధంగా పోతే ఎంతటి వాడైనా కోల్పోతాడు. కర్ణుడి కంటే మించిన వాళ్ళ. అట్లాంటి వాడు ఎందుకు ఓడిపోయాడంటే కౌరవులతో చేయగలిపారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ధర్మంతో పెట్టుకున్నటువంటి గత ప్రభుత్వం ఏ పరిస్థితికి వచ్చిందో, ఇంకా ఏ పరిస్థితికి మారపోతుందో, పావురాల గుట్టలో కలిసిపోయినటువంటి ఎముకల సాక్షిగా రేపు ఏ పరిస్థితుల్లో ఎదుర్కొంటారో మేము కూడా మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. ఆట దేవుడితో ఆడారు. సో దేవుడు ఎలా తిరగదిప్పి ఆడితే ప్రకృతి విపరీత్యాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు సంప్రోక్షణ జరుగుతుంది. తర్వాత ఏదైతే శాంతి మహాయజ్ఞం జరుగుతుంది, దీంట్లో సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వాలి, ధర్మ పరిషత్ వాళ్ళు నిలబడాలి. ఇది హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఇదే ఒక ముస్లిమ్స్కో, ఇదే ఒక క్రిస్టియన్స్కో జరిగితే తిరగబడి ఉండేవాళ్ళు. కానీ హిందువులు ఇంత మెతగా అని అనిపించే విధంగా ఈ రోజు జరుగుతుంది. స్లో ప్రాసెస్ లో జరుగుతుంది. దీనికి కారణమైన వాళ్ళని ఇంతవరకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. దేవాలయాన్ని శుద్ధి చేయడమే కాదు, దేవాలయం పట్ల తప్పు చేసిన వారికి ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. అది గుడి ఈవోం అయితే మాకెందుకు, అప్పుడు ముఖ్యమంత్రి అయితే మాకెందుకు, బోర్డు మెంబర్లు అయితే మాకెందుకు, చైర్మన్లు అయితే మాకెందుకు, ఎంతటి వారైనా కానీ స్వామివారితో పెట్టుకుంటే ఏ పరిస్థితికి పోతారో, ఏమైపోయారో, ఈ కొండ నాది ఆ కొండ నీది అని వాటాలేసిన వారు ఎక్కడ ఉన్నారో, సో ఇవన్నీ కూడా డే బై డే బయటకు వస్తాయండి. ఏమైనా సరే ఈ పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవానికి జరిగినటువంటి అపవిత్రానికి రాష్ట్ర ప్రజలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సో అంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ జనరేషన్ ఎలా పనిచేస్తారో, నమ్మకాలు ఎంతవరకు ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ప్రత్యేక దీవిలా మార్చి దీని మీద ఎటువంటి ప్రభుత్వం అధికారం దీని మీద ఉండకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మనం కాపాడుకుంటున్నాం చిత్తశుద్ధిగా. మన పిల్లలు ఎలా చేస్తారో, వాళ్ళకి అసలు దేవుళ్ళ మీద నమ్మకాలు ఉంటాయో ఉండవో తెలియదు కదా. ఏమైంది డిక్లరేషన్ లేకుండా ఎక్కితే అంటే. సో ఇక్కడ ఒక ప్రత్యేకంగా కొంతమంది పీఠాధిపతులను వీళ్ళందరినీ పెట్టి ఒక ప్రత్యేక దివిలా పెట్టి దీని మీద ఏ ప్రభుత్వ అథారిటీ లేకుండా, అది కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే సెంట్రల్ ఎవ్వరి ప్రయోగం లేకుండా చిత్తశుద్ధిగా స్వామివారికి స్వేచ్ఛ. ఎందుకంటే బోర్డు నెంబర్లు వీళ్ళే ఉండాలి, వాళ్ళు ఉండాలి, లేకపోతే ఇంకొకళ్ళు ఉండాలి, ప్రక్షాళన ఇలా చేయాలి, లేకపోతే కర్ణాటక, వీళ్ళందరూ కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని టీటీడీని కాపాడితే సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.